ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాలలో ప్రత్యేకంగా అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పంట. రైతాంగం ఎక్కువ ఉంటారు. అయితే రైతాంగం సంబంధించి పంట ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలామందికి గుర్తొచ్చే మాటే. దీనికి భిన్నంగా గోదావరి జిల్లాలు మాలో కూడా ప్రత్యేకత ఉంది, మాలో టాలెంట్ ఉంది అని చెప్పి ఒక యువకుడు కోనసీమ కుర్రాడు అయితే బయటకు వచ్చాడు. అంటే తనకి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బైక్ కావాలితే బైక్ లాగా, కార్ కావాలితే కార్ లాగా తన రూపొందించాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అయితే తన యొక్క ఆలోచన భావంతో అయితే ఈ యొక్క రూపకల్పన చేశాడు. అయితే ప్రస్తుతం మన వద్ద ఆ యువకుడు ఉన్నాడు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చాలామందికి గోదావరి జిల్లాలంటే గుర్తొచ్చేది రైతాంగం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అంటే పలానా ఇది తయారు అంటే వైజాగ్ లేకపోతే మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ అటువంటి గుర్తొస్తాయి. కానీ గోదావరి జిల్లాలలో మాలో ఒక టాలెంట్ ఉంది, మా ప్రత్యేకత ఉంది, మేమేంటో చూపిస్తామని చెప్పి మీరు దాన్ని చూపించారు. అది ఏంటి, మీరు అది ఆ కార్ రూపంగా కానీ లేకపోతే బైక్ రూపంగా చేసినప్పుడు అసలు ఆ యొక్క ఆలోచన అభావం మీకు ఎందుకు వచ్చింది? నా పేరు సుధీర్ అండి, మాది కాకినాడ. ఈ ఆలోచన అయితే ఫస్ట్ నేను బెంగళూరు అండ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో జాబ్ చేస్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ నుంచి పరిష్కారంగా ఒక ఆలోచన కింద తీసుకున్నామండి. ప్లస్ చైనా, జపాన్ మాత్రమే కాకుండా మనం కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలి, మన కంట్రీకి కూడా మంచి పేరు తీసుకురావాలనే సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే 26 ఐడియాస్ చిన్నప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా మధ్యతరగతి కుటుంబంలో పెరగడం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇది చేయలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ని బట్టి, నా సేవింగ్స్ని బట్టి దీన్ని ఇలాగ స్టార్ట్ చేయడం జరిగిందండి. దీని పేరు ఎంజెడ్ కింద పెట్టాం. ఇదేంటంటే మీరు ఇద్దరు వెళ్ళాలనుకున్నప్పుడు, ఒకరు లేదా ఇద్దరు వెళ్ళాలనుకున్నప్పుడు మినిమైజ్ అవుతుంది. సో మీరు బైక్ హ్యాండిల్ విడ్త్లో దీన్ని మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఈజీగా ఆఫీస్కి కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో బైక్ లెంత్లో వెళ్ళిపోవచ్చు. లేదు మళ్ళీ మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నలుగురు వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. హైడ్రాలిక్ ఎక్స్పాండింగ్ సహాయంతో నలుగురు మళ్ళీ కూడా మీరు వెళ్ళొచ్చండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది జస్ట్ అంటే ఇక్కడ నేను సొంతంగా వెల్డింగ్ అది చేయించడం వల్ల ఇలా ఉంది, కానీ పైన ఏసీతో విత్ రూఫ్ టాప్తో కూడా నిర్మించే ప్రణాళిక, ప్లానింగ్ అంతా కూడా నా దగ్గర ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇంత ఐడియాతో ఇంత అలా చేశారు అంటే మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్తున్నారు. అంటే దీనికి సపోర్ట్ కానీ లేకపోతే మీ సొంత నిధుల దగ్గర చేశారు? అదే అండి, ఇది నాకు సేవింగ్స్ నేను చేసుకున్నానండి. వేరే ఒక నాకు దగ్గర సంబంధికులు, రక్త సంబంధికులు ఒక అతను, ఒక మేడం కూడా నాకు సహాయం చేశారు. వాళ్ళ పేరు కూడా చెప్పొద్దు అన్నారు. హాఫ్ అమౌంట్ వాళ్ళది, హాఫ్ అమౌంట్ నా సేవింగ్స్ ఉన్నాయి. సో దీని వరకు ఎంతవరకు వచ్చింది? ఖర్చు వచ్చి 2.5 లక్షలు అయిందండి ప్రయోగాత్మకం చేయడం వల్ల. అది మీరు హోల్సేల్లో కొంటే 1,25,000, 1,30,000 అయిపోతుంది అనమాట. బట్ రీటైల్లో కొనడం వల్ల 2,50,000 అయిందండి ప్రస్తుతానికి వెహికల్ నేను చేయడానికి. అంటే ఇప్పుడు ఇంత చేశారు కదా మీరు, అంటే మీకు ఇంత ఆలోచన భావంతో అంటే ఒక మెట్రోపాలిటిక్ సిటీస్లో మీరు ఉద్యోగం చేశారు, అంటే ఇంత ట్రాఫిక్ అంత ఇబ్బంది కలుగుతున్నారు కాబట్టి ఒక బైక్ రూపంగానే ఒక కార్ రూపంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు చేశారన్నారు. అయితే ఇంత ఆలోచన వచ్చినప్పుడు మీరు ఎంత అలా రూపకల్పన చేశారు? ఇక ముందు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మీ యొక్క ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళడం కానీ మీకు సపోర్ట్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కంపెనీస్ కానీ ఆఫర్ చేశారా? అవునండి, చాలా ఆఫర్స్ వచ్చాయండి. రోజుకి ఒక 30 కాల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి 13 ఇండస్ట్రీస్ కలిసాము. చాలా హైదరాబాద్, గుంటూరు, ఇంకా ఎక్కడెక్కడో కూడా మేము ఆఫర్స్ వచ్చాయి, వైజాగ్, విజయనగరం సైడ్. సో మేము కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఎక్స్పాండింగ్ రోబోట్స్, అలాగే మళ్ళీ ఎక్స్పాండింగ్ డ్రోన్స్, ఎక్స్పాండింగ్ లోడ్ క్యారియర్స్, ఇంకా వీలైతే ఎక్స్పాండింగ్ నావిడాక్స్, ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళని ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. ఒకవేళ వీలైతే వాటితో కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు చూస్తున్నాం, అంటే దేశవ్యాప్తంగా ఉన్న పలు పత్రికల్లో, పలు ఛానల్స్లో కూడా ఈ ప్రచారం అయింది. అయితే ఎవరు సుధీర్ అంటే ఎంత ఇన్నోవేటివ్గా ఎందుకు ఆలోచించారు, అంటే గోదావరి జిల్లాలలోకి ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు, ఇంత టాలెంట్ కూడా ఉందా అని చెప్పి చాలామంది ఆలోచించారు. అటువంటి వచ్చినప్పుడు మీ కుటుంబంలో కానీ లేదా మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఆప్యాయతలకి, ప్రేమ అనురాగాలకి మారిపోయారు. నేను కూడా ఇక్కడ దాకా వచ్చి చేయడానికి కారణం ఏంటంటే, నేను బెంగళూరులో ఈ ఆలోచన వచ్చినప్పటికీ చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరగడం వల్ల మన కాకినాడ ప్రజల యొక్క ఆప్యాయత, ఈ గోదావరి వాళ్ళ యొక్క మమకారం, ఇవన్నీ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. మనం ఇక్కడ పుట్టి పెరిగాము, ఖచ్చితంగా ఇక్కడ మన ప్రజల గురించి తెలియాలి, మన తెలివితేటలు కూడా బయటపడాలి, ఇక్కడ పేరు రావాలని కాకినాడ వచ్చి చేశానండి. బట్ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇతరులకు షేర్ చేయడం, ఇది యుఎస్, కెనడా, లండన్, అలాగే ఇజ్రాయెల్ వరకు ఇది వ్యాప్తి చెందడం, వాళ్ళు షేర్ చేయడం చాలా ఆనందంగా. అంటే ఇప్పుడు ఇంత అలాగా అంటే మీరు ఒక రూపకల్పన భాగంతో వెళ్ళారు. అయితే ఇక ముందు అంటే ఇప్పుడు మీరు చెప్పారు 2.5 లక్షలు అయిందండి, 1,30,000 ఖర్చు అవుతుందండి అని చెప్పారు. అంటే కంపెనీస్తో టైఅప్ అయినప్పుడు మీ యొక్క ఆలోచన భావంతో అంటే ప్రజలకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటు విధంగా అయితే కనుక మీరు రూపకల్పన కానీ లేదా కంపెనీస్తో మాట్లాడి ఆ రకంగా వెళ్ళబోతున్నారా? అదే అండి, అంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటి ఎంఎస్ఎస్ఎస్ అనే మెటీరియల్స్ ఉన్నాయి.
అంటే రస్ట్లెస్. ఇప్పుడు మేము చేసింది ఎంఎస్తో చేసాం, అంటే కొంచెం రస్ట్ పడుతుంది. ఇలా ఎక్స్పెండ్ అయ్యి మినిమైజ్ అవ్వడం అనేది ఎస్ఎస్తో చేయాలండి. స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ అనే కాదు, ఏదైనా చేయొచ్చు. ఏదైతే రస్ట్ పెట్టకూడదో దాంతో చేయాలి. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో ఇంజనీర్స్తో మాట్లాడి ఇంకా ప్రాజెక్ట్ విషయంలో ఎలా డెవలప్ చేయాలి, నా యొక్క ఆలోచన ఉంది. బట్ ఇంజనీర్స్ అనేది మాస్టర్ మైండ్స్ ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం. ధర అది మాత్రం మేము కంపెనీతో ఎవరితో అయితే కొలాబరేట్ అవుతున్నామో వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే మీరు కుటుంబం, ఆర్థిక వనరులు, మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పటికే మీరు చాలా ఇబ్బంది, అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం పక్కన పెట్టి దీనికి వెళ్ళాలంటే కష్టం. ఇటువంటి సమయంలో అంటే ఉద్యోగాన్ని చేస్తూ ఇది చేయబోతున్నారా, లేకపోతే మీకు ఏమన్నా ఫండ్స్ సపోర్ట్స్ అని వస్తున్నారా, లేకపోతే కంపెనీస్తో ఏమైనా టైఅప్ అయి ముందుకు వెళ్ళబోతున్నారా? ఉద్యోగం చేస్తూ ఏం చేయట్లేదండి. కంప్లీట్గా కూడా ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్తో కలిసి వెళ్ళబోతున్నాము. చాలా ఆఫర్స్ వచ్చాయి. ఒకసారి సక్సెస్ అయ్యాక నేను అన్నీ రివీల్ చేస్తాను. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, డాక్యుమెంటేషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, మేము ఎవరితో కొలాబరేట్ అవుతున్నాం అనేది ముందుగా రివీల్ చేస్తాం. ప్రజెంట్ అయితే మాత్రం ఉన్నారు సార్, ఒక 5 క్లయింట్స్ వరకు మమ్మల్ని ఆఫర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే సుధీర్ స్నేహితుడు ఉన్నాడో అశోక్ అని చెప్పి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఇంత ప్రపంచవ్యాప్తంగా మీ స్నేహితుడు సుధీర్ ఎంతో పేరుగాంచాడు, తన యొక్క వెహికల్ మీరు చూశారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా ఉందండి. అందులో అన్న తయారు చేసిన వెహికల్ మేము రియల్గా చూశాను కాబట్టి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎక్కడా లేని విధంగా చేశాడు. చిన్న సందులో కూడా మన బైక్ ఎలా వెళ్తుందో అలా వెళ్ళగల రూపొందించాడు. అందులో నాకు ఒక ఫ్రెండ్గా అవ్వడం వల్ల చాలా గర్వంగా ఉంది. ఇంకా అంటే చైనాలో కూడా లేవు కదా ఇటువంటివి, ప్రపంచంలో కూడా ఇటువంటిగా ఎక్కడ ఇప్పటివరకు తయారు చేయలేదు. సో మన ఈస్ట్ గోదావరిలో ఇక్కడ తయారు చేసిన అనటం ఇంకా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, అంటే ఎవరైతే సుధీర్ అంటే తన విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ తన యొక్క ఆర్థిక స్తోమత మిడిల్ క్లాస్ అయినప్పటికి కూడా తన దాచుకున్న డబ్బులతో నాకు ఆలోచనా భావంతో నేను తయారు చేశాను. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ అంటే కారు కూడా యూస్ చేసే విధంగా, అంటే తన యొక్క ఆర్థిక స్తోమతలే లేదా ఆర్థిక పరిస్థితులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడే విధంగా కూడా నేను తయారు చేశాను. అంటే ఇక ముందు కూడా అంటే నేను 4-5 కంపెనీలతో కూడా టైఅప్ అయ్యాను. అయితే ప్రతి ఒక్కరికి అందుబాటు విధంగా ధరలు కూడా వారితో మాట్లాడి అందరికీ ఉపయోగపడేలాగా నేను ముందుకు వెళ్తానని చెప్పి ఒక గోదావరి జిల్లాల కుర్రోళ్ళలాగా నేను దీన్ని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే ఇంతలాగా మా స్నేహితుడు ఇంతలా ముందుకెళ్ళడం నేను ఎంతో ఆనందంగా అని చెప్పి వారి స్నేహితుడు కూడా చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.